అంటే ఇండియాలో ప్రతి సిటీలో ఎఫ్ఎస్ఐ క్యాప్ ఉంది. హైదరాబాద్‌లో మాత్రం ఎందుకు లేదు? ఇది అందరూ క్వెషన్ చేసుకోవాలి. విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చింది రెసిడెన్షియల్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో? ఎందుకు ఇక్కడి వరకు తెచ్చుకోవాలి? మన చౌకబారు కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు టాపిక్ అండి, మనం హైదరాబాద్లో చూస్తే ముఖ్యంగా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నుంచి కొల్లూరు వరకు, ఇటు చూస్తే నానక్రామగూడ వరకు, ఇక్కడ చూసిన స్కై స్క్రేపర్స్ ఎవ్రీ 2-3 మంత్స్కి ఒక స్కై స్క్రేపర్ గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తూ ఉంది. సో వై వీ నీడ్ దిస్ స్కై స్క్రేపర్స్ అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్. ఇండియాలో 2030 వరకు 68% ఆఫ్ ద పాపులేషన్ సిటీస్లోనే ఉంటారు అనేది ఒక సర్వే రిపోర్ట్. ఎంప్లాయ్మెంట్ కోసం అయితే ఏముంది, బిజినెసెస్ కోసం అయితే ఏముంది, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కోసం అయితే ఏముంది, ఎడ్యుకేషనల్ పర్పసెస్ కావచ్చు, వాట్ ఎవర్ పీపుల్ ఆర్ మూవింగ్. రూరల్ ఏరియా నుంచి పీపుల్ అంతా అర్బన్ ఏరియాస్కి మూవ్ అవుతూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఉన్న సిటీ హైదరాబాద్. అలాగే ఓల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, ఓల్డ్ క్లాస్ హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ప్రాంతం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అలాగే ఇక్కడ వెదర్, ఇవన్నీ కూడా దోహదం చేస్తూ ఉన్నాయి. మైగ్రేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది హైదరాబాద్ సిటీ. సో వచ్చే పాపులేషన్కి రెసిడెన్షియల్ నీడ్స్ అడ్రస్ చేయాలి. దానికి హై రైజ్ టవర్స్ ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. బట్ ఎట్ వాట్ కాస్ట్? రియల్లీ ఈ హై రైజ్ టవర్స్, ఈ సూపర్ స్ట్రక్చర్స్ మనకి అవసరమా అంటే, వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ అండి, బెంగళూరు కావచ్చు, బాంబే లాంటి సిటీస్తో కంపేర్ చేసినప్పుడు మనం వర్టికల్గా గ్రో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇండియాలోనే తెలంగాణ గవర్నమెంట్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్. సో ఇంత ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని హారిజాంటల్గా గ్రో అవటానికి అన్ని అవకాశాలు ఉండి ఎందుకు 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్, 60 ఫ్లోర్స్ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం? అందరూ క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో ప్రతి సిటీలో ఎఫ్ఎస్ఐ క్యాప్ ఉంది. హైదరాబాద్లో మాత్రం ఎందుకు లేదు? ఈ ఎఫ్ఎస్ఐ క్యాప్ ఎందుకు లేదు? ఇది అందరూ క్వశ్చన్ చేసుకోవాలి. స్కై స్క్రేపర్స్ అవసరం లేదా? హై రైజ్ టవర్స్ తప్ప అంటే తప్పు కాదు. హై రైజ్ టవర్స్ ఈజ్ మస్ట్ అండి. ఎందుకంటే లాస్ వేగస్ నుంచి దుబాయ్ వరకు, ముంబై నుంచి హైదరాబాద్ వరకు సింబల్ ఆఫ్ గ్రోత్ లాగా చూస్తున్నాం ఈ ఫ్లాషీ బిల్డింగ్స్ని, ఈ సూపర్ స్ట్రక్చర్స్ని. సో హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అండ్ హైదరాబాద్ నీడ్ హై రైజ్ టవర్స్. బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇది క్వశ్చన్. క్లైమేట్ని, మొత్తం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి స్కై స్క్రేపర్స్ వల్ల, హై రైజ్ టవర్స్ వల్ల. క్లైమేట్ని డిస్టర్బ్ చేస్తున్న మోర్ కాంక్రీట్, మోర్ హీట్ని జనరేట్ చేస్తూ ఉంది. అలాగే ఈ సూపర్ స్ట్రక్చర్స్ని కోపప్ చేస్తూ ఆ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకుందా? ఆ రోడ్స్ మనకున్నాయా? ఆ డ్రైనేజ్ సిస్టమ్ మనకుందా? ఆ సివేజ్ సిస్టమ్ మనకుందా? అంటే సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే, హెడ్ ఆఫ్ ది స్టేట్, అసెంబ్లీ వేదికగా తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఇలా పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు రోడ్స్ లేవు కదా, డ్రైనేజ్ సిస్టమ్ మనకు లేదు కదా, ఎలా చేస్తే ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది పడతాయి కదా అని సాక్షాత్తు సీఎం ఆయనే చెప్పున్నారు. అలాగే ఇది నెక్స్ట్ జనరేషన్ మీద బర్డన్ అవుతుంది. ఎలా అంటే, ఒక హై రైజ్ టవర్ యొక్క లైఫ్ స్పాన్ 50 ఇయర్స్ అనుకుందాం, జనరల్గా 50 to 60 ఇయర్స్. సో ఈ హై రైజ్ టవర్స్లో యూడిఎస్, అన్డివైడెడ్ షేర్, ల్యాండ్ షేర్ వచ్చేది చాలా తక్కువ ఉంది. కొన్ని ప్రాజెక్ట్స్లో బిలో 10 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో ఆఫ్టర్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ ఎప్పుడైతే ఈ సూపర్ స్ట్రక్చర్ని డిమాలిష్ చేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున బర్డన్ ఉంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు 50 ఫ్లోర్స్కి పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు, ఈవెన్ 60 ఫ్లోర్స్ కూడా రాబోతుంది. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఎఫ్ఎస్ఐ క్యాప్ అయితే హైదరాబాద్ సిటీకి వస్తుంది. ఎందుకు అంటే, దానివల్ల జరగబోయే నష్టం ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ మీద ఓవర్ బర్డన్ కావచ్చు, ఓవరాల్గా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ వెదర్ కండిషన్స్లో మార్పు కావచ్చు, ఫోర్స్బుల్లీ ఎఫ్ఎస్ఐ క్యాప్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా. లేకపోతే అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ వెళ్ళిపోతుంది. వీటన్నిటికీ మించి అర్బన్ ఫ్లడ్డింగ్, దాన్ని తక్కువ అంచనా వేయటానికి అవకాశమే లేదు, అంటే నెగ్లెక్ట్ చేయడానికి అవకాశమే లేదు. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ 50 ఫ్లోర్స్కి, 60 ఫ్లోర్స్కి పర్మిషన్స్ ఆపేసిన తర్వాత మిడ్ రైజ్కే పర్మిషన్స్ ఇస్తున్నారు అనుకుందాం.
మిడ్ రైజ్కే పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు రేపు మీరు పర్చేజ్ చేశారు, ఇప్పుడు మీరు హ్యాపీ, బట్ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి చాలా అంటే చాలా బర్డెన్ అవుతుంది. ఇది అందరూ అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఎస్ఐ క్యాప్ ఈజ్ మస్ట్ అండి. ఇప్పటికే రావాలి, ఇప్పటికే టూ లేట్, బట్ గవర్నమెంట్స్ ఆర్ డ్రాగింగ్. బట్ ఎనీవే ఎంతకాలం డ్రాగ్ చేస్తారు? ఎక్కడో ఒక చోట ఎట్ సమ్ పాయింట్ ఎఫ్ఎస్ఐ క్యాప్ వస్తుంది. సో దీనివల్ల జరుగుతున్న నష్టాలు అంటే హై రైజ్ టవర్స్ నిర్మించడం తప్పు అని కాదు, ఇది ప్రాపర్గా అర్థం చేసుకోండి. హై రైజ్ టవర్స్, గేటెడ్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడంగానే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటారు, చౌకబారు కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ హై రైజ్ టవర్స్కి వ్యతిరేకం కాదు ఇది. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎందుకు? ఇండియాలో ఎక్కడా లేని విధంగా. ఇంకొకటండి, మనం లాస్ వేగస్తో కంపేర్ చేసుకుంటాం, మన్హాటన్ అంటాం, సో బిట్స్ అండ్ పీసెస్. సో ఈ లాస్ వేగస్లోనే, ఈ మన్హాటన్లోనే మాస్టర్ ప్లాన్ కంప్లీట్ చేయకుండా, మాస్టర్ ప్లాన్ వర్క్స్ కంప్లీట్ చేయకుండా సూపర్ స్ట్రక్చర్స్కి పర్మిషన్స్ ఇస్తారా? లేదే. మరి మనం మాస్టర్ ప్లాన్ వర్క్స్ కంప్లీట్ చేయట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయట్లేదు, కానీ సూపర్ స్ట్రక్చర్స్కి మాత్రం ఇష్టం వచ్చినట్లు పర్మిషన్స్ ఇస్తున్నాము. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఒకే 1 ఏకర్లో 1.5 లేకపోతే 2 ఎఫ్ఎస్ఐ ఉండాల్సిన ప్లేస్లో 4.5 ఎఫ్ఎస్ఐకి రీచ్ అవుతున్నాం. అంటే 1 ఏకర్లో 5 lakh స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం చేస్తున్నాం. ఎంత హెవీ డెన్సిటీ, ఎంత ఎనర్జీ కన్జంప్షన్, వాటర్ టేబుల్ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ వాటర్ టేబుల్ డిప్లీషన్ కాదా? ప్లస్ ఈ వెహికల్స్ అన్నీ ఎట్ ఎ టైం పీక్ అవర్స్లో రోడ్డు మీదకి వస్తే నొటోరియస్ ట్రాఫిక్ కదా. దీనివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? ఓన్లీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే రెసిడెంట్స్కి మాత్రమే నష్టమా అంటే నో, టోటల్ ఆ ఏరియా మీద, అగైన్ టోటల్ హైదరాబాద్ సిటీ మీద ఇది బర్డన్. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కదా. ఇప్పటికే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఆ సెల్లార్ నుంచి 4-వీలర్ బయటకు రావడానికి 20 to 30 minutes టైం పడుతుంది రోడ్డు మీదకి రావడానికి. ఎందుకు అంటే అప్పటికే ఆ రోడ్ ఫుల్ జామ్ అయి ఉంటుంది, ఫుల్ కంజెషన్ ఉంటుంది. ఈ సూపర్ స్ట్రక్చర్స్ నుంచి ఈ వెహికల్స్ బయటికి రాలేని పరిస్థితి, పైగా ఎట్ ఎ టైం అందరూ ఒకేసారి బయటికి రావటం. దీన్ని ఎలా అడ్రస్ చేస్తాం? సో మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, సూపర్ స్ట్రక్చర్ డెవలప్ చేయటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో మనం హై రైజ్ టవర్స్కి పర్మిషన్స్ ఇస్తే బాగుంటుంది. లేదు, అట్లీస్ట్ ఎఫ్ఎస్ఐ క్యాప్ 1 ఏకర్లో 1.5 2 ఎఫ్ఎస్ఐ తీసుకొస్తే బాగుంటుంది. ఇక్కడ చిన్న డ్యూయల్ టోన్ అండి, అందరూ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్డర్స్ వరకు డ్యూయల్ టోన్. వీళ్ళు ఏమంటారు, ఈ ఎఫ్ఎస్ఐ క్యాప్ లేదు కాబట్టి హైదరాబాద్ అఫోర్డబుల్ మార్కెట్ అని వీళ్ళ వాదన. మీరు చెప్పండి, హైదరాబాద్ వెస్ట్ అఫోర్డబుల్ మార్కెటా? ఇండియాలో టాప్ 2-3 మార్కెట్స్లోనే ఉంది. ఏకర్ కోకాపేట ఆక్షన్ మనం చూసాం, 100 crores, 80 crores. ఎక్కడున్నాయండి ఈ ప్రైజెస్? ఇండియాలో ముంబైలో తప్ప ఎక్కడా ఉండవు ఈ ప్రైజెస్. ఈవెన్ న్యూయార్క్లో ఉండవు, న్యూయార్క్లో కూడా ఈ ప్రైజెస్ లేవు. ఎందుకు ఈ ప్రైజెస్ ఉన్నాయంటే బికాజ్ ఎఫ్ఎస్ఐ క్యాప్ లేదు. ల్యాండ్ లార్డ్ కూడా, ఫార్మర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, 1 ఏకర్లో వీళ్ళు 5 lakh ఎఫ్ఎస్ఐ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇంత హెవీ కన్స్ట్రక్షన్, ఇంత సూపర్ స్ట్రక్చర్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇన్ని ప్రాఫిట్స్ వీళ్ళు తీసుకుంటున్నారు. సో వీళ్ళు కూడా ల్యాండ్ ప్రైజెస్ పెంచేశారు. ఇప్పుడు రివర్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి. ఎఫ్ఎస్ఐ క్యాప్ ఉందనుకున్నాం, 1 ఏకర్లో 1.5 లేకపోతే 2 ఎఫ్ఎస్ఐ, 2 lakh ఎస్ఎఫ్టీ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలం 1 ఏకర్ ఆఫ్ ది ల్యాండ్లో. అప్పుడు 100 crores పెట్టి 1 ఏకర్ పర్చేజ్ చేస్తారా? పర్చేజ్ చేయరు కదా. పర్చేజ్ చేయనప్పుడు ల్యాండ్ లార్డ్ కూడా వాళ్ళు ఆ ల్యాండ్ని సేల్ చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది. ప్రైస్ పెరగటం తప్ప అంటే తప్పని కాదు, బట్ అబ్నార్మల్గా ఎవరికి అందుబాటులో లేని విధంగా పెరిగితే ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది రెసిడెన్షియల్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, ఎందుకు ఇక్కడ వరకు తెచ్చుకోవాలి మనం? సో దీన్ని ఎలా సమర్థించుకుంటాం? ఏ సిటీలో లేని అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ హైదరాబాద్లోనే ఉంది. దీన్ని ఏదో ఒక వాదనతో సమర్థించుకోవటం కన్నా వీ నీడ్ టు యాక్సెప్ట్ ఫ్యాక్ట్స్ అండి. ఈ ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేయకపోతే విక్టిమ్ ఎవరు అంటే హైదరాబాద్ ఈజ్ ద విక్టిమ్. నేను కాదు, మీరు కాదు, ఇది ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన ఇష్యూ కాదు, టోటల్ సిటీకి
సంబంధించిన ఇష్యూ. హైదరాబాద్ అనేది బ్యూటిఫుల్ సిటీ, ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, ఇక్కడ ఎఫోర్డబిలిటీ ఉంటుంది, ట్రీ సిటీ. అలాంటి సిటీలో ఇలాంటి సూపర్ స్ట్రక్చర్స్ కోసం టోటల్ వెదర్ కండిషన్స్ని, క్లైమేట్ని మనం డిస్టర్బ్ చేసుకుందామా, ఒకసారి ఆలోచించాలి. అలాగే ఈ సూపర్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా మ్యాసివ్ పొల్యూషన్ జనరేట్ అవుతుందండి. కొన్ని ఇన్సిడెంట్స్ మీకు చెప్తాను. నల్లగండ్ల లాంటి ప్రాంతాల్లో కొంతమంది రెసిడెంట్స్ ఒక సూపర్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ దగ్గర ధర్నా చేశారు. ఎందుకు? వీళ్ళు ఎక్కడ నివసిస్తారంటే వీళ్ళు కూడా ఇంకొక సూపర్ స్ట్రక్చర్లోనే నివసిస్తారు. ఆ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్న సూపర్ స్ట్రక్చర్ వల్ల వీళ్ళకి విపరీతమైన పొల్యూషన్, వీళ్ళకి విపరీతమైన సౌండ్ పొల్యూషన్. సో అది మేము భరించలేకపోతున్నాము, ఇలా చేస్తే ఎట్లా అని. చూడండి ఎలా ఉందో. వీళ్ళు ఒక సూపర్ స్ట్రక్చర్లోనే నివసిస్తున్నారు, హై రైజ్లోనే. అంటే ఈ హై రైజ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పొల్యూషన్ జనరేట్ అవ్వలేదా? సౌండ్ పొల్యూషన్ జనరేట్ కాలేదా? పక్కన ఎవరో ఒక సూపర్ స్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉంటే దాన్ని మాత్రం వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా, మీరు ఎలా క్వశ్చన్ చేయగలరు? మీరు ఆ సూపర్ స్ట్రక్చర్లోనే నివసిస్తున్నారు కదా. మరి ఈ పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా సూపర్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసే విధానం ఏమన్నా ఉందా? లేదు కదా. సో ఇక్కడ విక్టిమ్స్ ఎవరు? పక్కనుండే సూపర్ స్ట్రక్చర్స్లో రెసిడెన్స్ కాదు, టోటల్ హైదరాబాద్ సిటీ, టోటల్ ఆ ఏరియా డిస్టర్బ్ అవుతా ఉంది. దీన్ని ఎందుకు గుర్తించట్లేదు? ఈ విషయాలను సాక్షాత్తు సీఎం ఆఫ్ ద స్టేటే చెప్పారు కదా అసెంబ్లీలో. నేను చెప్పడం కాదు, ఇంకెవరో చెప్పడం కాదు. సో ఎవ్రీబడి షుడ్ రియలైజ్ దిస్ అండి. హై రైజ్ అవసరమే, బట్ హై రైజ్ ఏ జోన్స్లో హై రైజ్కి పర్మిషన్స్ ఇవ్వాలి, హై రైజ్ లాంటి సూపర్ స్ట్రక్చర్ వచ్చే ముందు అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది కొన్ని పారామీటర్స్ ఉండాలి కదా. ఎక్కడంటే అక్కడ పర్మిషన్ అప్లై చేస్తే చాలు, పర్మిషన్స్ ఇచ్చేస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఈ పొల్యూషన్ని, ఈ హెవీ కంజెషన్ ఆఫ్ ట్రాఫిక్ని, ఈ వాటర్ డిప్లీషన్ని ఎవరు బేర్ చేయాలి? ఎందుకు బేర్ చేయాలి? సూపర్ స్ట్రక్చర్ అంటే ఏంటండి? హై కాంక్రీట్, టోటల్ కాంక్రీట్. మోర్ కాంక్రీట్ అంటే మోర్ హీట్. ఇదే కదా ప్రాబ్లం. ఇది అట్మాస్ఫియర్ మీద ఎలాంటి, వెదర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించదా, ఇది అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ మించిందే అర్బన్ ఫ్లడ్డింగ్. ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ సిటీలో కూడా అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఈ మధ్య చెన్నైలో చూసాం మనం. రైన్స్ వస్తుంటే, హెవీ రైన్స్ వస్తుంటే తమ కార్లు ఆ అర్బన్ ఫ్లడ్డింగ్లో ఎక్కడ ఫ్లోట్ అవుతాయో అని ఫ్లైఓవర్స్ మీద కార్స్ పార్క్ చేస్తూ ఉన్నారు. బెంగళూరులో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులే ప్రివేల్ అవుతూ ఉన్నాయి. ఇక బెంగళూరు ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి కండిషన్స్ని మనం కూడా కొని తెచ్చుకుందామా? మంచి ప్లెజెంట్ లైఫ్ స్టైల్ ఉన్న హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు మనం ఎందుకు తెచ్చుకోవాలి అనేది అందరూ ఆలోచించాలి. సో ఒకసారి రివర్స్ క్యాలిక్యులేషన్ చేయండి. ఎఫ్ఎస్ఐ క్యాప్ ఉంటే ల్యాండ్ ప్రైజెస్ తగ్గుతాయి. ల్యాండ్ ప్రైజెస్ తగ్గితే ఎండ్ యూజర్కి కూడా లో ఎస్ఎఫ్టీ ప్రైజ్లో ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎఫ్ఎస్ఐ క్యాప్ లేదు కాబట్టి అఫోర్డబిలిటీ ఉన్నదనేది అవాస్తవం. ఇది నేను చెప్తుంది కాదు, హైదరాబాద్లో ఉన్న టాప్ బిల్డర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఆ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు, బట్ టాప్ బిల్డర్స్ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల జరిగే డ్యామేజ్ ఇప్పటికి చాలా తక్కువ. ఇదే కంటిన్యూ అయితే ముందు ముందు జరగబోయే డ్యామేజ్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో అట్లీస్ట్ దిస్ గవర్నమెంట్ షుడ్ యాక్ట్ అండి. అలాగే ఇప్పుడు ఈ సూపర్ స్ట్రక్చర్స్ని పర్మిషన్ ఇస్తున్న గవర్నమెంట్ రకరకాల ట్యాక్సెస్ ఈ బిల్డర్స్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉంది. నిజం చెప్పాలంటే హైదరాబాద్ బిల్డర్స్ చాలా స్ట్రాంగ్ బిల్డర్స్. ఇన్ టైం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సేల్స్ అయినా అవ్వకపోయినా కూడా ప్రాజెక్ట్ని ఎక్కడ పెండింగ్లో పెట్టట్లేదు. అంటే అందరూ అనట్లేదు, మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ ఇన్ టైంలోనే ప్రాజెక్ట్ అందిస్తున్నారు. వీళ్ళు రకరకాల ట్యాక్సులు గవర్నమెంట్కి పే చేస్తూ ఉన్నారు. ఇంపాక్ట్ ట్యాక్స్ పెద్ద ఎత్తున వసూలు చేస్తుంది గవర్నమెంట్. ఇంపాక్ట్ ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారు? సూపర్ స్ట్రక్చర్ వస్తున్న ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉద్దేశించిందే ఇంపాక్ట్ ట్యాక్స్. మరి ఈ ఇంపాక్ట్ ట్యాక్స్ నిజంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు చేస్తుందా గవర్నమెంట్ అంటే నో అండి. మొత్తం వాళ్ళు ఏదో స్కీమ్స్ ఇష్టం వచ్చినట్లు దాన్ని డైవర్ట్ చేయటం. సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయరు, మాస్టర్ ప్లాన్ ప్రకారం వర్క్స్ చేయరు, డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయరు, అర్బన్ ఫ్లడ్డింగ్ని రెస్ట్రిక్ట్ చేయలేరు, బట్ సూపర్ స్ట్రక్చర్స్కి మాత్రం పర్మిషన్స్ ఇస్తారు. దాని మీద వచ్చే ట్యాక్సెస్ని, సూపర్ స్ట్రక్చర్స్ మీద వచ్చే ట్యాక్సెస్ని అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తున్నారా అంటే అది కూడా చేయట్లేదు. సో దిస్ షుడ్ స్టాప్ అండి, దిస్ షుడ్ స్టాప్.
దేర్ షుడ్ బి అన్ ఎండ్ టు దిస్ మ్యాడ్నెస్. లేకపోతే మరొక బెంగళూరు, హైదరాబాద్ ఎక్కువ టైం కూడా లేదండి. ఇంకొక 4-5 ఇయర్స్లో బెంగళూరు లాంటి కండిషన్స్ని మనం చూడబోతున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, బెంగళూరు ఎంత బ్యూటిఫుల్ సిటీ. సమ్మర్ వెకేషన్కి మనం అందరం బెంగళూరు వెళ్ళేవాళ్ళం. ఈరోజు బెంగళూరు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ ట్రాఫిక్ కంజెషన్, ఆ పొల్యూషన్ అన్బేరబుల్ అయిపోయింది. ఇంకా బెంగళూరు సిటీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐటీ సిటీ మొత్తం స్ప్రెడ్ అయింది, బట్ మనకి ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయింది. సో దీని గురించి అందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ తీసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా ఈ పాయింట్స్ని కూడా ఆలోచించండి. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది బర్డన్ అవుతుందా అవదా అనేది ఆలోచించండి. నిజంగా సోషల్ లివింగ్ అని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, అన్ఇంటరప్టెడ్ వ్యూస్, స్కై వ్యూస్. నిజంగా 40th ఫ్లోర్లోనో 50th ఫ్లోర్లో ఉండేవాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశం లేదా? కిడ్స్, ఎల్డర్స్ పరిస్థితి ఏంటి? సో ఇది 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంది. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. హై రైజ్ తప్పని కాదు ఇక్కడ నా ఉద్దేశం. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది బ్లండర్ మిస్టేక్, సిటీని మీద ఓవర్ బర్డన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ హై రైజెస్ తప్పని నేను అనట్లేదు, ప్లీజ్ నోట్ దట్. సో ఎనీవే ఇది జస్ట్ రియల్ ఎస్టేట్ ప్రమోషన్ ఏమి కాదు, వాంట్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ అంటే. సో ఈ విషయం గురించి అందరూ ఆలోచించాలి. ఎనీవే థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.